చదువుకునే టైంలో తిప్పి చేసిన మన ఫ్రెండ్ ఇప్పుడు మన హెల్త్ కి సహాయపడుతుందంటే నమ్ముతారా? నేను నమ్మాల్సి వచ్చింది. బాడీకి ప్రోటీన్ అవసరం కానీ ఆయిల్ అవసరం లేదు. అలాంటప్పుడే మనం ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలని చెప్పింది. చాలా కాన్ఫిడెంట్ గా మా హస్బెండ్ ఇంటికి వచ్చేలోపు ఎయిర్ ఫ్రైయర్ వచ్చేయాలని చెప్పి ఆర్డర్ చేశాను. కానీ 20 minutes డిలే అవుతుందని చెప్పాడు. 20 minutes తర్వాత మన ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసింది. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి ఎయిర్ ఫ్రైయర్ ఫాస్ట్ గా ఓపెన్ చేసి మన ఫ్రెండ్ కి చూపించాను. లేట్ ఎందుకు మరి, కుక్ చేయడం స్టార్ట్ చేసే అంది. మనం ఏదైనా ప్రొడక్ట్ వస్తే సైంటిస్ట్ లా చూస్తాం కదా, అలాగే నేను దీన్ని అబ్జర్వ్ చేశాను. దీనికున్న ఆప్షన్స్ అని నా ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ తర్వాత చూడొచ్చు, ముందు వసంత్ వస్తాడు కుకింగ్ స్టార్ట్ చేయని చెప్పింది. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేశాక లాస్ట్ మినిట్ లో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ యాడ్ చేయమని చెప్పింది. లాస్ట్ మినిట్ లో కట్ చేయడం కష్టం కదా, అయినా సరే చేశాను. మొత్తం మళ్ళీ మిక్స్ చేశాక మన ఫ్రెండ్ కలర్ ఎలా వచ్చిందో చూస్తానంది. తనే అప్రూవల్ తర్వాత ఎయిర్ ఫ్రైయర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎంత కలర్ఫుల్ గా అనిపించిందంటే ఇక్కడే తినాలనిపించింది. కాసేపు ఇంటర్నెట్ లో సెట్టింగ్స్ అన్ని వెతికి దీన్ని ఫిక్స్ చేసాం ఫైనల్లీ. జాహ్నవి లైఫ్ లో ఎప్పుడు అనుకున్నవి ఎప్పుడవుతాయి. మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామనే లోపు మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫైనల్ గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిన నా రెసిపీని దివ్యకి చూపించాను. అదేలేండి, దివ్య చెప్తే నేను చేసిన రెసిపీ. అందరు కుకింగ్ ఛానల్ లాగా నేను కూడా మంచిగా ప్లేట్ ని డెకరేట్ చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ నాకు దానికి టైం ఇవ్వలేదు. చాలా బాగున్నట్టుంది, లొట్టలేసుకుని తినేశారు. సో నా రెసిపీ అయితే ఇలా వచ్చింది. ఎయిర్ ఫ్రైయర్ అయితే బాగా యూజ్ అయింది. థ్యాంక్ యూ కజామా.